జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని మండలంలోని బల్లెకల్ గ్రామంలో గుడిసె ఆదికృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ ఆదోని ప్రోగ్రాం. బల్లెకల్ గ్రామంలో తాగునీటి వ్యవస్థ మరియు డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. ప్రజలందరూ కూడా వెంటనే వాళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా శానిటైజేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒక్కరే ఉండడం వలన డ్రైనేజీ క్లీన్ చేయడానికి చాలా ఇబ్బందులు ఉందని కంప్లైంట్ చేశారు. వడ్డగిరికి సంబంధించిన 150 గృహాలకి తాగునీటి వ్యవస్థ పూర్తిగా అందించలేకపోతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉంది మరియు మంచినీటి పైప్ లైన్లు కూడా డ్రైనేజీలో కలవడం వలన నీళ్లు కలుషితమై అనారోగ్యానికి గురవుతున్న గ్రామస్తులు అందరూ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమం పూర్తిగా విఫలమై అవ్వడానికి కారణం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. మీ సమస్యలన్నీ ఎమ్మెల్యే దృష్టికి మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలు సత్వరమే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన తెదేపా నాయకురాలు గుడిసె ఆదికృష్ణమ్మ. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆదోని అనే కార్యక్రమంలో భాగంగా గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలోన ఈ ఊరికి రావడం జరిగింది. ఇది 5వ గ్రామం. మేము జనవరి 19వ తారీఖు నుంచి స్టార్ట్ చేశాము. ఇది 5వ గ్రామము. మేము ప్రతిసారి 15 రోజులకు ఒకసారి ప్రతి చోట గ్రామంలోన టౌన్లోన చేసుకుంటూ పోతున్నాము. ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ముందే తెలుసు మాకు. ఎందుకంటే మేము పేపర్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎగ్జాక్ట్గా 1 ఇయర్ బిఫోర్ ఐ థింక్ ఒక 2-3 మంత్స్ అవుతుంటుంది. దాదాపుగా సోషల్ మీడియాలోన ప్రధాన పత్రికల్లో కూడా ఒక సమస్య వచ్చింది. దానిపైన కూడా మేము అప్పట్లో స్పందించాం. ఏదంటే కింద డ్రైనేజీ పోతుంది, పైన వాటర్ మంచినీళ్ళ పైపు లైన్ పోతుంది. అది లీకేజ్ కూడా అవుతుంది. అసలు దాన్ని చూస్తే చాలా బాధ వేసింది. ఇక్కడ ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు టోటల్గా అన్ని పైపులు మారియాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా మనం మాట్లాడాలి అని చెప్పారు. ఈ ఊర్లో వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయి, మా టీం దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ స్పష్టంగా కనిపిస్తుంది. డ్రైనేజ్ అయితే క్లీన్ లేదు. ఇందాక సర్పంచ్ గారు సంక్షేమం అని ప్రజల ఆరోగ్యము, ప్రజల అభివృద్ధి అంతా ఆయన గాలి కొట్టేశారు. ఈరోజు ఏదైనా ఫెయిల్యూర్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30,000 గ్రామాలు, దాదాపుగా అన్ని గ్రామాల్లోన ఈరోజు అభివృద్ధి ఆరోగ్యం కుంటపడిందంటే బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఏలినప్పటి నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన సర్పంచులకు నిధులు ఇవ్వలే. వైసీపీ సర్పంచ్ గారే ఇండిపెండెంట్ సర్పంచ్ గారే ఒప్పుకున్నారు. మాకు నిధులే ₹1 కూడా విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో. ఆయన కేవలం సంక్షేమం బటన్ నొక్కుతున్నాను అని చెప్పి ఈరోజు ప్రజలకు మంచినీటి వ్యవస్థ లేదు, అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, రోడ్లు సరిగా లేవు, ఏమీ కూడా బాగలేవు. కేవలం బటన్ నొక్కుతున్నాడు. అది తన జోబులోకి పోతుందో, ప్రజల జోబులోకి ఒక 25% వెళ్తే ఆయన జోబులోకి 75% పోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్లనే ఈరోజు ఈ స్థాయిలో ఉంది. స్టేట్ వైడ్గా జగన్మోహన్ రెడ్డి అయితే మన ఆదోని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్కసారి బల్లేకల్లు గ్రామానికి రావయ్యా. నీవు 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నావు, మా ఆయంలోనే అభివృద్ధి జరగాలని అంటున్నావే, జరిగిందని అంటున్నావే. ఈరోజు బల్లేకల్లి గ్రామాన్ని చూడు ఎంత దారుణంగా ఉందో. నీ ఫెయిల్యూర్ ఇక్కడే కనిపిస్తుంది. సాయి ప్రసాద్ రెడ్డి గారు, మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఏం చేశారు? బల్లేకల్లు గ్రామంలోన ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి, అదేవిధంగా ఇదంతా కూడా ఉంది. ఏ రోడ్లు వేశారు మీరు? అక్కడికి వడ్డేగేరికి వెళ్ళి మీ హాయంలో కూడా ఉంది కదా వడ్డేగేరి, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఉంది కదా వడ్డేగేరి. ఆ 150 ఇండ్లకి ఎందుకు మీరు నీళ్లు సరఫరా చేయలేకపోయారు? ఏం నిద్రపోతుంటారే? ఈరోజు మేం చేస్తాం మా హాయంలోనే అభివృద్ధి జరిగిందని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారే. ఏం జరిగింది అభివృద్ధి? ఛాలెంజ్ చేస్తున్నా, ఇక్కడనే నిల్చున్నాను, రండి. లేదంటే రేపొద్దున చర్చకు రా, ఇక్కడికే రా, మేము చూపిస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత ఫెయిల్యూర్ అయ్యాడో అంతకు 100 రెట్లు ఎక్కువగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఫెయిల్యూర్ అయ్యారు. 2004లో ఎమ్మెల్యే అయినారు, 2014లో ఎమ్మెల్యే అయినారు, 19లో ఎమ్మెల్యే అయినారు. ఏ గ్రామమైనా డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ ఉందా? ఏ గ్రామమైనా తాగునీటి వ్యవస్థ కరెక్ట్ ఉందా? ఏ గ్రామమైనా
మిగతా రోడ్లు బాగున్నాయా? నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. బల్లేకల్ ఎంత దరిద్రంగా ఉందో 104 బసాపురం అంతే దరిద్రంగా ఉంది. నాగనాథనల్లి అలాగే ఉంది, బైచిగేరి అలాగే ఉంది, కపటి అలాగే ఉంది. ఎక్కడ చూసినా సమస్యలు సమస్యలు సమస్యలు. ఈరోజు లేడీస్ అందరూ కూడా మొత్తుకుంటున్నారు, వాళ్ళు తాగే నీళ్ళల్లో పురుగులు వస్తున్నాయని అంటున్నారు. ఎంత దారుణం! కాబట్టి నేను గ్రామస్తులకు ఒకటి తెలియజేసుకుంటున్నాను. అమ్మ మీరు అంటున్నారు, మీలాంటి వాళ్ళు ఎంతో మందిని చూసాం మేము రాజకీయ నాయకుల్ని. మీ పని వచ్చి చేస్తామని చెప్పుకొని పోతారు. 100% అమ్మా, మేము ఒకటే. నేను ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాదు తల్లి, అధికారుల దృష్టికి తీసుకెళ్తాను నా శాయశక్తుల. అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను. వీళ్ళెవరు మాట వినలేదా, మనం డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికే వెళ్దాం. మీ ఊరికి మంచి నీళ్ళ వ్యవస్థ వచ్చేంత వరకు నేను పోరాటం చేస్తాను తల్లి. మీ అందరి తరఫున మీరు మాకు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా బల్లేకల్ గ్రామంలోన దాదాపుగా 3000 జనాభా ఉంది. ఈ 3000 జనాభాకి శానిటరీ వాళ్ళు ఎంతమంది ఉండాలి? కనీసం 5 మంది పైనే ఉండాలి, కానీ తక్కువ ఉండకూడదు. కానీ 2 ఉన్నారు. ఆ 2లో కూడా పాపం ఒక ఆయన ఈరన్న అనే వ్యక్తి మాత్రమే అందుబాటులో ఉన్నారు. డిపార్ట్మెంట్లోనూ కూడా పెంచాలి కదా. ఒక్కరు ఎంతవరకు అంటే క్లీన్ చేస్తారు? ఇప్పుడు శానిటరీ డిపార్ట్మెంట్లోన ఆయన ఎంతవరకు అంటే క్లీన్ చేస్తాడు? అదేవిధంగా మీరు గమనించారో లేదో, మనం బల్లేకల్కి వచ్చే ఎంట్రన్స్లో ఎంత దరిద్రంగా ఉందో చూసారా? నేను అడిగితే అమ్మ మాకు సరిగా జీతాలే పడట్లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అని అంటున్నారు. కాబట్టి అధికారులు కూడా స్పందించాలి. ఇమ్మీడియట్గా ప్రతి గ్రామంలోన గ్రామ జనాభాకు అనుగుణంగా శానిటేషన్ వాళ్ళను కూడా పెంచాలని చెప్పి ఈ సందర్భంగా నేను అధికారులను కోరుకుంటున్నాను. ఎందుకంటే స్వచ్ఛ భారత్ టీంలో మేమందరం కూడా పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఈరోజు గ్రామ ప్రజలను చైతన్యం చేస్తూ, అమ్మాయి మీకు కూడా చెప్తున్నాను, ఇందాక సర్పంచ్ గారు కూడా అన్నారు, తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు పెళ్ళికి వచ్చిన తర్వాత ఏదైనా చెత్త చెదారం ఉంటే ఒక గంపలు వేసుకొని పోయి బయట పోయి తీసుకెళ్ళండి. అంతేగాని అవన్నీ డ్రైనేజీలోకి వదిలేసి డ్రైనేజీ క్లీన్ చేయలేదంటే కష్టం కదా. మనకి కూడా హక్కులతో పాటు బాధ్యత కూడా ఉండాలి. ఇప్పుడు మనం ఒకటి కాలువలో పడేస్తున్నాము అంటే ఇది పడేసేదే కాదా అనేది చూడాలి. చెత్త ఇప్పుడు నేను సర్పంచ్ గారికి కూడా కోరుకుంటున్నాను, ఒక చెత్త బండి కూడా ఎవరైనా దాతలు ముందుకొచ్చి చెత్త బండి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ఊరి గ్రామస్తుల్ని కోరుకుంటున్నాను. ఒక చిన్నది చెత్త బండి ఏర్పాటు చేస్తే అక్కడక్కడ చెత్త కుండీలు కూడా ఏర్పాటు చేస్తే ప్రజలు వచ్చి చెత్త కుండీల్లో వేస్తారు. మనం 15 రోజులకో 10 రోజులకో 1 వీక్ ఒకసారి ఆ చెత్తనంతా తీసుకొని ఎక్కడైనా డమ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ఆలోచన చేయండి. ఏమన్నా మీరే లేడీస్, ఇప్పుడు ఒక ఏరియాలో పోయాను, ఆ అమ్మాయి అంట్లు తోముతుంది, ఆ ముసలంతా తీసుకొచ్చి డ్రైనేజీలో వేస్తుంది. అది ఏమైపోతుంది? పేరుకుపోతుంది. తప్పు మీదే కదా తల్లి, మీరు జాగ్రత్తగా చూడాలా. మేము మాట్లాడతాం, ఎక్కడైనా చెత్త కుండీలు ఏర్పాటు చేసే విధంగా కనీసం ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్కటి ఏర్పాటు చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాము. మీరు కూడా అంతే బాధ్యతగా ఇప్పుడు చూడండి, ఏ డ్రైనేజ్ చూసినా కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి, కుర్కురే ప్యాకెట్. టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.